ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నత విద్యా ఫౌండేషన్ వారి సివిల్ సర్వీసెస్లో ఆసక్తి ఉన్న వైశ్య విద్యార్థులకు జూన్ 1వ తేదీన గుంటూరులో నిర్వహించిన రాత పరీక్ష ఇంటర్వ్యూలో కాకినాడ జగన్నాథపురంకు చెందిన తాడికొండ శ్రీధర్ జ్యోతి దంపతుల కుమారుడైన తాడికొండ ఆకాష్ గుప్తా అర్హతను సాధించారు. కాకినాడ జగన్నాథపురంకు చెందిన తాడికొండ శ్రీధర్ జ్యోతి దంపతుల కుమారుడైన తాడికొండ ఆకాష్ గుప్తా అర్హతను సాధించారు. ఈ సందర్భంగా ఏవీఓపీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ తడవర్తి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ప్రగళ్లపాటి కనకరాజు, మహిళా అధ్యక్షురాలు అరవేటి నిర్మల, జనరల్ సెక్రటరీ ప్రగళ్లపాటి నాగమణి, ఈసీ మెంబర్ చెన్నా మాధవరావు, ఈసీ మెంబర్ ఆత్యం పూర్ణవిట్టల, కన్వీనర్ పురం రజని, పీఆర్ఓ ఏ ప్రవళికలు ఈ సందర్భంగా విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను రీసెంట్గా గ్రూప్ 2 రాశాను. తర్వాత ఏ అవకాశాలు ఉన్నాయని నేను వెతుకుతున్న టైంలోనే అవప అనే ఆర్గనైజేషన్లో నాకు తీసుకొచ్చారు. వాళ్ళ ఒక ఇంటర్వ్యూ కానీ, ఎగ్జామ్ ఎస్ఏ కానీ ఇవన్నీ తీసుకుని వచ్చి ఎవరు బాగుంటే వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ కోచింగ్, ఫ్రీ అకామిడేషన్, ఒక 9 months వరకు మొత్తం మంచి కృష్ణ ఐఏఎస్ అకాడమీ అనే వాళ్ళతో వాళ్ళు టైఅప్ పెట్టుకుని వాళ్ళు కోచింగ్ ఇద్దామనుకుంది. అంటే పిల్లలు ఎవరు గవర్నమెంట్ ఎగ్జామ్ కావాలన్నారో వాళ్ళకి ముందుకు తీసుకెళ్దామని ప్రోత్సహించారు. సో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్టేట్ ప్రెసిడెంట్ అయిన రాంబాబు గారికి, జనరల్ సెక్రటరీ అయిన నాగమణి గారికి నా కృతజ్ఞతలు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆదర్శ కనకరాజు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన మా దూరపు చుట్టం కాబట్టి నాకు ఎంతో ప్రోత్సహించారు. నాలాంటి ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎంతోమంది యూత్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో అవకాశాలు ఇచ్చారు కాబట్టి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఆదర్శ కనకరాజు గారికి.